విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తారు. బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం అధిక తరుగే. మీ లలిత జ్యువెలరీలో తక్కువ తరుగు. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్ కు 5,000 తగ్గింపు. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అన్నాను. సో ఒక స్పెషల్ గెస్ట్తో అయితే ముంగటికి వచ్చాను అనమాట. సో నిజంగా తన గురించి చెప్పాలంటే చాలా వర్డ్స్ ఉంటాయి అనమాట. తను ఒక ట్రాన్స్ ఉమెన్ అయి ఉండి కూడా తను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో తను ఒక హెచ్ఆర్గా వర్క్ చేశారు. అలాగే తను ఒక సోషల్ యాక్టివిటీస్ట్, అలాగే తను ఒక మోడల్ కూడా. అలాగే దీనితో పాటు తను ఒక యాక్ట్రెస్ అని చెప్పుకోవచ్చు. సో కొన్ని సినిమాలలో తను యాక్టింగ్ కూడా చేసిన సందర్భాలు మనం చూస్తున్నాం. తను ఎవరో కాదనమాట. సో ట్రాన్స్జెండర్ హర్షిని అనమాట. సో హర్షిని గారు నమస్కారం. నమస్తే. సో వియర్స్, మీ అందరికి ఇంకొకటి చెప్పాలి. నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి, ఒక గొప్ప సందేశం అనే చెప్పాలి. ఎందుకంటే తను ఎన్ని కాంపిటీషన్స్, అంటే తన లైఫ్లో ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసుకొని మరొక స్థాయికి, తను అనుకున్న ఒక డ్రీమ్కి మరి కొద్ది రోజులు తను వెళ్ళబోతుంది అనమాట. సో మిస్ యూనివర్స్గా తను సెలెక్ట్ అయింది. సో మిస్ యూనివర్స్ ట్రాన్స్గా తను సెలెక్ట్ అయింది అనమాట. సో మన ఇండియా నుంచి తను రిప్రజెంట్ చేస్తుంది ఒక ట్రాన్స్ ఉమెన్గా. నిజంగా చాలా గర్వకారణం ఇది. సో తనను ఇంటర్వ్యూ చేయబోతున్నా. సో తన ఫీల్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే చెప్పాను. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ హెచ్ఆర్ నుంచి మీ లైఫ్ మొదలు పెట్టుకొని ఎన్ని స్ట్రగుల్స్, ఒక యాక్టర్గా, ఒక సోషల్ యాక్టివిటీస్గా, ట్రాన్స్ ఇక్కడ ఏం ప్రాబ్లం ఉన్నా నీ అంతను ఒక రిప్రజెంటేటివ్ చేస్తూ ఉంటావు మీడియాలో. నేనున్నా, మీ వెంట నేనున్నా అని చెప్పి ఒక ధైర్యం ఇస్తూ ఉంటావు. సో ఇప్పుడు మీరు అనుకున్న డ్రీమ్ని మరి కొద్ది రోజుల్లో రీచ్ కాబోతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎలా ఉంది మీ ఫీల్ ఏంటి అసలు? ఇండియా నుంచి మీరు ఒక యూనివర్స్గా, ట్రాన్స్ యూనివర్స్గా రిప్రజెంటేటివ్ చేయబోతున్నారు. సో ఫస్ట్ మీ ఫీల్ ఏంటి? నా ఫీల్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయలేనంత హ్యాపీనెస్. డ్రీమ్స్ కమ్ ట్రూ అంటారు కదా. ఫ్రమ్ చైల్డ్హుడ్ నుండి నేను అబ్బాయి డ్రెస్లో అబ్బాయిలాగా ఉన్నప్పటికి కూడా ర్యాంప్ వాక్స్ చూసినప్పుడు, స్క్రీన్ మీద హీరోయిన్స్ని చూసినప్పుడు ఐ వాంట్ బి పార్టిసిపేట్ దేర్. నన్ను నేను స్క్రీన్ మీద చూసుకోవాలి, నేను అలా ర్యాంప్ చేయాలి అనే కోరిక నా మీద బలంగా ఉండేది. సో కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్, ఫ్యామిలీ నాకు లేకపోవటం, అంటే అమ్మ నాన్న చనిపోవటం, ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల అవి కొంచెం బ్రేక్ అయిందనమాట. సో వాట్ ఎవర్ నేను ఆఫ్టర్ అందులో మెయిల్ బాడీలో నేను స్టక్ అవ్వటం కూడా అదొక ప్రాబ్లం అయింది నాకు. సో నేను సర్జరీస్ చేసుకొని కంప్లీట్ ఫీమేల్గా మారిన తర్వాత నా డ్రీమ్స్ని నేను ఫుల్ఫిల్ చేసుకోవటం ప్రయత్నం, దాన్ని ఏమంటారు, ప్రయత్నం అనేది మొదలైంది. యుద్ధమే అనుకోవాలి, ఇది పెద్ద యుద్ధమే జరిగింది. ఈ స్టేజ్కి రావడానికి నేను చాలా అంటే చాలా కష్టపడ్డానండి. ఫస్ట్ మిస్ ట్రాన్స్ క్వీన్ ఇండియాలో పార్టిసిపేట్ చేశాను. ఇండియా లెవెల్ బ్యూటీ పేజెంట్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత నేను టాప్ 6లో అండ్ మిస్ బ్యూటిఫుల్ స్మైల్ 2018 అనే జ్యూరీ అవార్డు వచ్చింది. సో దాని తర్వాత హైదరాబాద్లో కూడా నేను చాలా షోస్కి, ర్యాంప్ వాక్స్కి షో స్టాపర్గా చేశాను. సో అభిహార ఫ్యాషన్ వాక్లో చేశాను, లైక్ చాలా చాలా ర్యాంప్ వాక్ షోస్లో చేశాను అనమాట. డిజైనర్ వాక్స్కి ఇలా వర్క్ చేశాను. నా డ్రీమ్ ఏంటంటే ఐ వాంట్ టు రిప్రజెంట్ ఇండియా ఇన్ మిస్ యూనివర్స్. వరల్డ్లోనే మన కంట్రీని రిప్రజెంట్ చేయాలనేది నా డ్రీమ్ ఉండే ఎప్పటి నుండో. సో ఆ డ్రీమ్ ఇప్పటికీ ఫుల్ఫిల్ అవబోతుంది. ఇండియాలో ఎక్కడ లోకల్లో మనం చేస్తే ఇండియానే ఉంటుంది. కానీ యూ కెన్ సి మన అథ్లెటిక్స్ జరిగినప్పుడు ఎక్కడ చూసినప్పుడు మన వాళ్ళు ఎవరన్నా ఇండియాకి పథకం గెలిచి, ఇండియాకి పథకం తెలిసి మన ఇండియా పేరుని, మన జెండా ఎత్తుకునేసి వరల్డ్ వైజ్ గా, ప్రపంచ వ్యాప్తంగా వరల్డ్ వైజ్ గా మన జెండాని మనం ప్రజెంట్ చేయటం అనేది ఐ ఫీల్ ప్రౌడ్ మూమెంట్ అనమాట. బీయింగ్ ఎన్ ఇండియన్, ఒక భారతీయురాలిగా భారతదేశంలో పుట్టినందుకు అంతకు మించిన గర్వకారణం, అంతకు మించిన ప్రౌడ్ మూమెంట్ ఉండదనే నా ఒపీనియన్. సో ఇది నా డ్రీమ్ అనమాట. మిస్ యూనివర్స్ ట్రాన్స్ 2024లో నేను పార్టిసిపేట్ చేయటం నాకు చాలా చాలా హ్యాపీనెస్గా ఉంది. ఐ వాంట్ టు విన్ క్రౌన్, ఇండియాకి క్రౌన్ తీసుకురావాలి. యూనో కదా, షాష్ వేసుకొని మనము ఇండియా జెండా పట్టుకొని మనం వెళ్తాము స్టేజ్ మీద. వెళ్ళినప్పుడు ఇండియా 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 అని కేకలు వస్తాయి, ఇండియా ఇండియా అని అరుపులు వస్తాయి కదా. అది ప్రైస్లెస్ హ్యాపీనెస్. దానికి ఎప్పుడు ఆల్వేస్ ఐ వాంటెడ్ టు బి ప్రజెంట్ ఇండియా ఇన్ మిస్ యూనివర్స్ అండ్ మిస్ వరల్డ్. సో ఇప్పుడైతే నాకు ఆపర్చునిటీ వచ్చింది. సో ఐఎమ్ గోయింగ్ టు ప్రజెంట్ మిస్ యూనివర్స్ ట్రాన్స్ 2024. సెలక్షన్స్ అయిపోయి ఇది నవంబర్లో జరుగుతుంది ఈ షో అనేది.
సో దీనికి డిఫరెంట్ మార్క్స్ జరుగుతాయి, డిఫరెంట్ గా మార్క్స్ అనేవి ఇస్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు ఓటింగ్ స్టార్ట్ అయింది, ఓటింగ్ ఒక 10 మార్క్స్ యాడ్ అవుతాయి అనమాట. ఓటింగ్ ఉంటుంది, క్వశ్చన్ అండ్ ఆన్సర్ రౌండ్ ఉంటుంది, నేషనల్ కాస్ట్యూమ్ మన భారతదేశ కాస్ట్యూమ్ని ప్రజెంట్ చేయటం ఉంటుంది ఒక రౌండ్. అట్ ద సేమ్ టైం ఇంట్రో వీడియో ఉంటుంది, దానికి కొన్ని మార్క్స్ యాడ్ అవుతాయి. తర్వాత బికినీ రౌండ్ ఉంటుంది, మన క్యాట్ వాక్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది, పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది, ఆ ఇంటర్వ్యూకి మార్క్స్. అలా మనం వాకింగ్ చేసిన దాన్ని బట్టి గౌన్ రౌండ్ ఉంటుంది. ఇలా డిఫరెంట్ ఇవన్నీ ఒక 4 to 5 days జరుగుతుంది, అక్కడే ఉండాలి, పెద్ద ప్రాసెస్. వీటన్నింటికి కూడా మార్కులు యాడ్ చేసిన తర్వాత ఆ మార్క్స్ ని బట్టి మన ప్రజెంటేషన్ బట్టి విన్నర్ అనౌన్స్ చేస్తారు. ఫస్ట్ రన్నర్ అప్, సెకండ్ రన్నర్ అప్, తర్వాత విన్నర్ ఉంటుంది అనమాట. ఐ వాంట్ టు బి విన్, నేను విన్నర్ గా ఇండియాని విన్ చేసుకొని రావాలని నా డ్రీమ్ అనమాట. ఆల్రెడీ ఓటింగ్ స్టార్ట్ అయింది, లింక్ స్టార్ట్ అయింది. ప్లీజ్ ఆడియన్స్ కానీ ఇప్పటి వరకు నన్ను చాలా సపోర్ట్, మీరు ఇంట్రడక్షన్ లో చెప్పినట్టుగా హెచ్ఆర్ గా వర్క్ చేస్తాను, లెక్చరర్ గా వర్క్ చేస్తాను, సాఫ్ట్వేర్ లో హెచ్ఆర్ గా చేస్తాను, ఆల్రెడీ కదా పోలీస్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తాను, ఎన్జిఓస్ లో వర్క్ చేస్తాను, యాంకర్ గా వర్క్ చేస్తాను, యాక్టింగ్. సో ఇలా ఏ రంగంలో వెళ్ళినప్పుడు కూడా అందరూ నన్ను యాక్సెప్ట్ చేస్తారు, నాకు సపోర్ట్ చేస్తారు, నన్ను ఎంకరేజ్ చేస్తారు. దిస్ ఈస్ ద బిగ్ ప్లాట్ఫామ్. నాకు దొరికినటువంటి ఒక గ్రేట్ ఆపర్చునిటీ, బిగ్ ప్లాట్ఫామ్. ఇండియాని నేను మిస్ యూనివర్స్ లో రిప్రజెంట్ చేయబోతున్నాను కాబట్టి ఐ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్. మీరు ఇండియన్స్ గా మీరు నాకు సపోర్ట్ చేస్తారని నాకు హోప్ ఉంది. ఓటింగ్ లైన్స్ ఓపెన్ లో ఉన్నాయి, నాకెవరైనా ఓట్ చేయాలని అనుకుంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ లో నేను లింక్ పెడతాను, లేదంటే ఈ మన ఇంటర్వ్యూ కింద కామెంట్ లో కానీ ఎక్కడైనా లింక్ ఉంటుంది, డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాము. ఆ లింక్ మీద ఓపెన్ చేసి నా పిక్ ఉంటుంది, కింద మిస్ ఇండియా అని ఉంటుంది. సో మిస్ ఇండియా కింద ఓట్ చేయండి, ఎవ్రీడే ఒక ఓట్ చేయాలి. అంటే చాలా మంది ఓటింగ్ లో కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, లాగిన్ టు ఓట్ అని వస్తుంది, ఆటోమేటిక్ గా నొక్కగానే కొన్ని ఓట్లు పడుతుంది. ఇది ఇంటర్నేషనల్ కదా, ఫేక్ ఓటింగ్ అలాంటివి ఉండకూడదు అని చెప్పేసి ప్రాపర్ గా పెట్టారు అనమాట. లాగిన్ అవ్వకుండా లేదు, ఆ లింక్ త్రూనే వెబ్సైట్ లో కూడా వెళ్ళొచ్చు. మిస్ యూనివర్స్ ట్రాన్స్ 2024 అనే వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి కూడా మనం ఓటింగ్ చేయొచ్చు అనమాట. లింక్ ని క్లిక్ చేసినప్పుడు ఏంటంటే లాగిన్ అవ్వాలి తప్పకుండా. చాలా మంది లాగిన్ అవ్వకుండా ఓట్ చేయడానికి ఉండదు అనమాట. ఫేస్బుక్ త్రూ కానీ మెయిల్ ఐడి త్రూ కానీ లాగిన్ అయితే అక్కడ ఇండియా అని ఉంటుంది, నా ఫోటో ఉంటుంది, నా ఫోటో మీద క్లిక్ చేస్తే మెయిల్ ఐడి త్రూ ఫేస్బుక్ త్రూ లాగిన్ అయ్యి ఓట్ అని ఉంటుంది. ఓటు కొడితే మీ ఓటు కాస్ట్ అయిపోతుంది అనమాట. సో ఒక రోజుకి ఒక ఓటే వేయాలి ఒక పర్సన్. ఒక 1 month ఉంది, 1 month ఓటింగ్ ఉంటుంది. ఈ నెక్స్ట్ మంత్ 1 month మోస్ట్లీ ఇంకా 29 days ఓటింగ్ అనేది ఓపెన్ ఉంటుంది అనమాట. 29 days తర్వాత క్లోజ్ అయిపోతుంది. టాప్ 5 ఓటింగ్ ఉన్న వాళ్ళకి 10 మార్క్స్ అట్లా యాడ్ అవటం అలా జరుగుతుంది. వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎలా మార్కింగ్ ఇస్తారు అనేది. సో మీరందరూ నాకు ఓట్ చేయండి, ఎవ్రీడే ఒక ఓట్ వేసి నాకు సపోర్ట్ చేయండి. లెట్స్ మేక్ ఇండియా ప్రౌడ్. ఇండియా విన్ అయ్యి మిస్ యూనివర్స్ ట్రాన్స్ లో ఇండియా విన్ అయ్యి నేను క్రౌన్ తో మళ్ళీ హైదరాబాద్ వచ్చి మళ్ళీ మన ఛానల్లో అనిల్ గారు ముందుకు వచ్చి ఇంటర్వ్యూ ఇస్తాను ఖచ్చితంగా. వేరే కంట్రీస్ నుంచి కూడా వస్తారా? అన్ని కంట్రీస్ నుండి, ఫిలిప్పీన్స్ నుండి, అమెరికా నుండి, ఆల్ కంట్రీస్ నుండి రిప్రజెంట్ చేస్తారు. టోటల్ ఒక 20 countries రిప్రజెంట్ చేయొచ్చు మోస్ట్లీ. అంటే ఇవి కూడా బ్యూటీ పేజెంట్స్ డిఫరెంట్ కంట్రీస్ లో డిఫరెంట్ గా జరుగుతాయి అనమాట. సో బ్యాంకాక్ లో జరుగుతాయి, మిస్ ఇంటర్నేషనల్ క్వీన్ అని జరుగుతుంది, దాంట్లో పార్టిసిపేట్ చేసే ట్రాన్స్ వాళ్ళు కొంతమంది ఉంటారు. సో మిస్ ట్రాన్స్ స్టార్ ఇంటర్నేషనల్ అని జరుగుతుంది, అది అమెరికాలో జరుగుతుంది, అదొకటి స్పెయిన్లో ఇంకోటి జరుగుతుంది. సో అట్లా డిఫరెంట్ ఇప్పుడు మిస్ వరల్డ్ ఉంది, ఫీమేల్స్ లాగే లైక్ అమ్మాయిలకి ఎలాగా మిస్ వరల్డ్ ఉంటుంది, మిస్ యూనివర్స్ ఉంటుంది, అట్లా లైక్ ఇది ట్రాన్స్ వాళ్ళకి కూడా సేమ్ లైక్ ఉండి కంట్రీ నుండి ఒక్కొక్కరు ప్రజెంట్ చేస్తూ ఉంటారు. మనకు తెలుసు కదా, ఒకప్పుడు మిస్ వరల్డ్స్ లో మిస్ కంట్రీస్ లో మన ఇండియాకు పథకాలు తెచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఐశ్వర్య రాయ్ గారు, ప్రియాంక చోప్రా గారు ఇలాంటి వాళ్ళు తెచ్చారు. సో ఇప్పుడు ట్రాన్స్ నుండి కూడా మేము ఇండియాని ప్రజెంట్ చేసి మేము ఇండియా పేరుని ఇండియా పతాకాన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో ఎగరేసే అవకాశం మాకు రావటం, బీయింగ్ ఏ ట్రాన్స్ మాకు రావటం ఇట్స్ ఎ గ్రేట్ హానర్ అని నేను ఫీల్ అవుతున్నాను. సూపర్ నిజంగా. సో వ్యూయర్స్ మనందరూ చేయాల్సింది ఒకటే, ఎందుకంటే ఓటింగ్ అంటే మన ఇండియన్ రిప్రజెంటేటివ్ యాజ్ అ ట్రాన్స్ గా తను ఎంతో కష్టపడితే ఈ స్థాయికి వచ్చింది. ఇట్స్ నాట్ ఏ జోక్ అనమాట. ఒక అబ్బాయి బతకాలంటేనే ఇట్స్ డిఫికల్ట్. సో అలాంటిది ఒక ట్రాన్స్ ఉమెన్ అయి ఉండి తను నాకు తెలుసు కాబట్టి పర్సనల్గా నేను చెప్తున్నా. సో తను ఫ్యామిలీలో చాలా స్ట్రగుల్ అయ్యి తను ఒక్కటి ఇండిపెండెంట్గా ఉంటూ కూడా తను ఒక మర్చిపోయిన ఇప్పటిదాకా చెప్పడం, తను ఒక యాంకర్ అంటే తన గురించి చెప్పాలంటే తను ఒక యాంకర్
అలాగే తను ఒక సాఫ్ట్వేర్ కంపెనీ హెచ్ఆర్, అలాగే తను ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసింది, అలాగే తను ఒక యాక్టర్, చాలా వెబ్ సిరీస్ అలాగే మూవీస్ కూడా చేసింది అనమాట. సో ఇన్ని చేయాలంటే ఇట్స్ నాట్ ఏ జోక్ అనమాట. సో తను చివరి డ్రీమ్ అంచులో ఉంది. సో ఇంకొన్ని రోజులు అయితే తను సక్సెస్ అయిపోతుంది. సో మీరు చేయాల్సిన ఒకటే, సో తను చెప్పినట్టు, సో మీరు మిస్ ట్రాన్స్ 2024 అని చెప్పి ఒక యాప్ ఓపెన్ చేసి, లైక్ ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో హర్షిని అని చెప్పి ఉంటుంది. సో ఇండియా మన సింబల్ కూడా ఉంటుందంట. సో అక్కడికి వెళ్ళి మీరు డైలీ ఒక ఓట్, ఒక 2 minutes కూడా బట్ లాగిన్ అయ్యి ఓటేస్తే మన ఇండియాకి మనం, అలాగే తన కోసం కాదు, మన ఇండియా రిప్రజెంటేటివ్ కావాలని చెప్పి కూడా తన కళ అనమాట. సో తనకి చేసిన వ్యక్తులం అవుతాం. సో నాకు తెలిసి మన వ్యూవర్స్ అందరు చేస్తారు తప్పకుండా, ఎందుకంటే మన ఇండియాపై ఉన్న అభిమానం వాళ్ళకి అది. సో నెక్స్ట్ లెవెల్ అనమాట. సో ప్రతి ఒక్కరు తనకి ఓటు వేస్తుంది. సో తను మళ్ళీ గెలుస్తుందని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా ఊరుకుంటున్నా. సో గెలిచి మళ్ళీ మన దగ్గరికి వచ్చి, సో మనందరూ తనని సన్మానం చేసి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుదాం అనమాట. సో హర్షిని థ్యాంక్ యూ సో మచ్, మనస్ఫూర్తిగా ఊరుకుంటున్నా. సో ఆ మెడల్ కొట్టి నువ్వు రావాలని చెప్పి కోరుకుంటున్నా. సో చివరిగా మన వ్యూవర్స్కి ఏమని చెప్పాలనుకుంటున్నాం? ఇంకా అంతేనండి, అవకాశం ఇస్తే మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. లైక్ నేను ఎక్కడ అడుగు పెట్టినా కూడా నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ నేను థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకుంటున్నాను. ఇలాగే ట్రాన్స్ వాళ్ళకి కూడా వాళ్ళ కళల్ని నిజం చేసుకోవాలని ప్రయత్నించే చాలా మంది ఉన్నారు. సో మీరు వీలైతే ఒక అవకాశం ఇచ్చి చూడండి, వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు. సో ఒక రెస్పెక్టబుల్ లైఫ్ని జీవించే అవకాశం ఉంటుంది. మీరు చెప్పినట్టుగా బీయింగ్ ఏ ట్రాన్స్, నేను మా అమ్మ చిన్నప్పటి నుండి నా కోసం పోరాటం చేస్తుంది, నేను సక్సెస్ అవ్వాలి, లైఫ్లో గౌరవంగా బ్రతకాలని. సో మా అమ్మ లేకపోయినప్పటికీ కూడా ఐ ఫీల్ వాట్ ఎవర్ నేను అచీవ్ చేస్తున్న నా విజయంలో, నా సక్సెస్లో, ప్రతి దాంట్లో అమ్మ ఉందనే ఇంకా ఆ భావంతో నేను ముందుకెళ్ళిపోతున్నాను. సో ప్లీజ్ ఎవ్రీబడి సపోర్ట్ మీ. ఫైనల్ గా మళ్ళీ ఇంకోసారి రిక్వెస్ట్ చేస్తున్నా, నాకు ఓట్ చేయండి, లెట్స్ మేక్ ఇండియా విన్. సో మిస్ యూనివర్స్ ట్రాన్స్ 2024 లో గెలిచి మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అనిల్, థ్యాంక్ యూ సో మచ్ అందరికి. తప్పకుండా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ హర్షిని. థ్యాంక్ యూ. విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తాం. బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం అధిక తరుగే. మీ లలిత జ్యువెలరీలో అది లేదు, మార్కెట్లోనే తక్కువ తరుగు. వినాయకుడి కటాక్షంతో అందరింట్లో బంగారం, వజ్రం, వెండి నిండాలి. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు.